హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇట్లా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీనికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. రకరకాల మెడిసిన్స్ అంతా యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి నయం అవ్వదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేం లేదండి, దీనికోసం అయితే పటిక తీసుకున్నాను నేను ఇక్కడ. ఆలం అని కూడా అంటారండి ఇది. దీన్ని దిష్టి కాకుండా కూడా ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు. వ్యాపారాలు చేసే చోటు అక్కడంతా కడుతూ ఉంటారు. అలాగే ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా వేస్తూ ఉంటారు. అలాగే చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి దీన్ని. ఇది ఎక్కువ రేటు కూడా ఉండదండి. నాకు ఇది 50 రూపాయలు పడిందండి. ఇంత చిన్నదైతే సరిపోతుంది మనకు. ఇలా పెద్దది ఇస్తారండి. మీకు వద్దు అని అంటే ఇలా చిన్న చిన్నవి కూడా ప్యాకెట్స్లో వస్తాయి. 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే కూడా ఇచ్చేస్తారండి ఇది. దీన్ని తీసుకొచ్చేసి మనం ముందుగా దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక రోట్లో వేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి వేసేసుకోవాలి. పెద్దది ఇచ్చారనుకోండి, ఇలా చిన్న చిన్నగా ఈజీగా నలిగిపోతుందండి. ఇలా దంచుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా దంచేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా అయితే మనకు బరకు బరుకుగా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా రోట్లో వేసేసి దంచేసుకోవాలి. దంచేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది మనకు. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. చూడండి, ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి. బరకు బరుకుగా ఉండకూడదండి. ఇది మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె అండి. ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి బాగా కొబ్బరి నూనె కూడా మనకు స్కిన్కి చాలా మంచిదండి. మనకు ఏదైనా నల్ల మచ్చలు ఇలా నిలిచిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పోతాయి కొబ్బరి నూనె వల్ల. అలాగే మనకు ఈ స్పటిక కూడా చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ ర్యాషెస్ కానీ అలాగే అన్వాంటెడ్ ఎయిర్ కూడా తీసేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఇలా బాగా మెత్తగా ఇలా ఒక క్రీమ్ లాగా అవ్వాలండి. ఇది ఒక క్రీమ్ లాగా వస్తుంది. అలా బాగా ఇలా మనము కలుపుకోవాలి. ఇలా బాగా దీన్నైతే మనము ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, డేలో ఎప్పుడైనా కానివ్వండి, ఇప్పుడే వేసుకోవాలి అప్పుడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో దానిపైన ఇలా బాగా స్మూత్గా మనము రబ్ చేయాలండి. ఇలా స్కిన్ పైన ఇలా మెత్తగా
ఇలా స్మూత్గా మనము రబ్ చేస్తూ ఉండాలి. మీకు దీనివల్ల ఏదైనా స్కిన్ ప్రాబ్లం అవ్వనివ్వండి, చాలా నీట్గానైతే వెళ్ళిపోతుంది. స్కిన్ అయితే మంచి బ్రైట్ అయితే వస్తుందండి. మంగు మచ్చలండి, ముఖ్యంగా మంగు మచ్చలతో బాధపడేవారైతే ఈ టిప్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ఉపయోగించి చూడండి. మీరే తేడా గమనిస్తారు. ఇలా బాగా ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక 5-10 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది వైట్గా ఇలా అయిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇలా అంతా మొత్తం వచ్చేసేదాకా అలాగే పెట్టేసుకుని తర్వాత మనము చల్లటి నీళ్లతో సబ్బు పెట్టి కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాం అనుకోండి, చాలాసేపు ఉంచకూడదండి. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది స్కిన్ మీద. ఇలా చేస్తూ వస్తూ ఉంటే మనము ఒక 15 రోజుల్లోనే మనము తేడా అయితే గమనించవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా వైట్గా ఇలా వచ్చేస్తుంది అంతాను. అప్పుడు మనము వాష్ చేసేసుకోవాలి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఒక్కసారికనే ఎంత బాగా అవుతుందో స్కిన్ అనేది. మీకు ఎవరికైనా మంగు మచ్చలు కానీ, మొటిమలు కానీ, అలాగే ఆయిల్ స్కిన్ కానీ ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా స్వీట్స్ ఏదైనా మనము బాక్స్ ఇంట్లో చేసినవి కానీ, బయట తెచ్చినవి కానీ ఇలా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా, చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ తీసేసుకోండి. ఒక టిష్యూ కానీ లేదంటే ఒక కొంచెం కాటన్ కానీ తీసేసుకొని తర్వాత కొద్దిగా వెనిగర్ వేసేసేయండి. ఇలా వెనిగర్ వేసేసి ఈ డబ్బా చుట్టూ ఇలా తుడిచేసేయాలండి. ఇలా ఈ వెనిగర్తో ఇలా కనుక తుడిచేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ స్మెల్కి అసలు చీమలు అనేవి రావు. నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం, కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పడిపోతాయండి. అది రసం మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను. తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా తేనె వేసేసేయాలి. తేనె వేసేసి ఇవి 3 బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. పొటాటో పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి. ఇది దేనికంటే మనకు మొటిమలు అయిపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ముంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి, మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి.
ఇవి 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు. ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో. అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండి. ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను. విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, వేస్ట్ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా కనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకగా అయిపోయి ఉంటుంది కదా సింకు, అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడాను ఇలా క్లీన్ చేసి చూడండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసేమో అంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టీ వడగట్టుకునే జాలీలు ఉంటాయి కదండి, చూడండి ఇవైతే మనము డైలీ వాష్ చేసినా కూడాను ఇలా ఎక్కువగా మురికిగా అయిపోతూ ఉంటాయి. వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఒక్క ప్లేట్లో నేను కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత ఇందులోకి పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తే అదే యూస్ చేసుకోవచ్చు. తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనం వారంలో ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఈ పేస్ట్ని మొత్తం ఇలా అప్లై చేయాలి. ఒక బ్రష్ తీసేసుకొని ఇలా ఈ టీ జాలీకి మొత్తం ఇలా అప్లై చేసేసామంటే, అప్లై చేసేసి మీకు టైం ఉంది అంటే ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. నేను అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు, నీట్గా క్లీన్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఎంత మనకు చిన్న చిన్న టీ పొడి అనేది ఇందులో ఇరుక్కుపోయి ఉంటుందండి, అందువల్ల ఇలా అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత వచ్చేసిందో, అసలు ఎంత గలీజ్గా ఉందో. ఇలా అప్పుడప్పుడు మనం ఒక 15 రోజులకు ఒకసారి కానీ వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి అప్పటికిప్పటికి మీరే తేడా అయితే గమనించవచ్చు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం అలాగే వదిలేసామంటే ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారి వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి. చూద్దాము. చూడండి డోర్ మ్యాట్లు కనుక మనం ఉదకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి. వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా. 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో.
నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి. ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది. మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5, 6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందకి దించేసుకున్న తర్వాత చూడండి స్ఫటిక అంటారండి. ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.